హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి రిలేషన్షిప్ అంటూ వస్తున్న రూమర్లపై ఘాటుగా స్పందించారు. పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ను ఆమె వివాహం చేసుకోబోతున్నారంటూ గతంలో వార్తలొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రచారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె రియాక్ట్ అయ్యారు. ఇలాంటి రూమర్స్ను ఖండిస్తున్నట్లు చెప్పారు మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియానే అన్నింటికీ కారణమని, అందులోనే ఎక్కువగా ఇలాంటి గాసిప్స్ క్రియేట్ అవుతున్నాయని అన్నారు. ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన టైంలో క్రికెటర్ అబ్దుల్తో కలిసి హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. అటు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో రిలేషన్షిప్లో ఉన్నట్టు కూడా రూమర్స్ రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు తమన్నా. తాను విరాట్ను ఒకేసారి కలిశానని, ఆ టైంలో ఇలాంటి ప్రచారం జరగడం బాధ కలిగించిందని అన్నారు. ఆ తర్వాత ఆయన్నెప్పుడూ కలవలేదని తెలిపారు. సెలబ్రిటీల జీవితాల గురించి కొంత మాత్రమే బయటికి తెలుస్తుందని, ఎవరికీ తెలియని విషయాలు ఎన్నో ఉంటాయని చెప్పారు తమన్నా. మీడియాలో ఉన్న వ్యక్తుల గురించి కొందరు ఈజీగా రూమర్స్ సృష్టించేస్తారని, దీన్ని ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. కొన్ని రూమర్స్ తీవ్ర ఆవేదన కలిగిస్తాయని, వాటిని సృష్టించేవారు ఆలోచించుకోవాలని హితవు పలికారు. అయితే 2023 లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ టైంలో బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో లవ్లో పడ్డారు తమన్నా. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె కన్ఫర్మ్ చేయగా దాదాపు 2 ఏళ్లు ఇద్దరూ కలిసే ఈవెంట్లకు హాజరయ్యారు. లవ్ బర్డ్స్గా ట్యాగ్ సొంతం చేసుకున్న వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ బ్రేకప్ అయ్యిందంటూ కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. పెళ్లి, కెరీర్ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందుకే బ్రేకప్ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపించింది. చాలా కాలం ఇది కొనసాగినా అటు విజయ్, ఇటు తమన్నా కానీ దీనిపై వ్యక్తిగతంగా ఇద్దరు స్పందించలేదు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా పలు ఇంటర్వ్యూల్లోనూ ఈ విషయంపై ఎక్కడా రియాక్ట్ కాలేదు తమన్నా. ఆ ప్రశ్న ఎదురైనా దాటవేశారు. ఆ తర్వాత సందేశాత్మక పోస్టులతో ఈ వార్తకు బలం చేకూరేలా చేశారు. ఈ రూమర్స్ వచ్చిన కొద్ది రోజులకు జీవితంలో అద్భుతాలు జరగాలని ఎవరూ ఎదురు చూడొద్దు, మనమే అద్భుతాలు సృష్టించాలి అంటూ సందేశాత్మక పోస్ట్ చేయడం వైరల్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.